ఈ సీక్రెట్ మీకు తెలిస్తే కన్నా ఇవాళ మనం మధ్యాహ్నం కర్రీ చేసుకుంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. అదేంటో మనకి ఎండింగ్లో చెప్తాను ఆ సీక్రెట్. సో ఎండింగ్ వరకు మేము వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మొన్న మనము చికెన్ ఫ్రై అనుకున్నాం, ముచ్చరేందంటే చికెన్ సూప్ అయింది. బట్ ఇవాళ మాత్రం హోమ్ మేడ్ చికెన్ కొంచెం మనం దీనికి ఏం కావాలంటే టమాటాలు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, మళ్ళీ ఇంకోటి చికెన్ని ఫస్ట్ ఎప్పుడు కానీ మనం కడుక్కొని ఇట్లా మంచిగా దీంట్లో ఇదేంది కారము, అల్లము, ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు చికెన్ పీస్కి పక్కన బందోబస్తు పట్టుకుంటా, బందోబస్తు పట్టుకుంటా దీనికి. అప్పుడు చికెన్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ పీస్ తింటే మంచి ఫ్లేవర్ వస్తుంది. రూమ్లో చికెన్ చేయడం అంటే ఒక సాహసం ఉంది. ఎందుకంటే బ్యాచిలర్ రూమ్లో చికెన్ అంటే ఒక యుద్ధమే. ఇక ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు వేస్తూ ఉంటారు. మనం కూడా కొంచెం ఆయిల్ వేడైందో లేదో ఇట్లా చూడాలి. ఏం వేడి చూసుడు కాదు, ఇట్లా చేతి పెడితే ఇట్లా మనకు ఒక దగడ అనేది వస్తుంది. వేడి దగడ వచ్చిందనుకో అప్పుడు ఆయిల్ వేడైనా దాన్ని మనం టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్నది మరింత చిన్నది ఇట్లా వేయాలి. చూడండి ఇట్లా ఇదేనా ఆనియన్స్ మనం ఇప్పుడు వేసిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనము దీంట్లో వేడి వేయాలి. ఇట్లా వేడి చేస్తా అంటే బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పుడు మనము మిర్చి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అనేవి వేసి ఒక బ్రౌన్ కలర్కి వచ్చే వరకు చూద్దాం. బాగా కలిపితే కదా మళ్ళీ ఖరాబ్ అవుతాయి. సో మనం కొంచెం ఆనియన్స్ అనేవి మంచిగా కావడానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మంచిగా అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ మనం మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి మళ్ళీ కరివేపాకు యాడ్ చేసుకుని ఇట్లా కాసేపు ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మిర్చి అనేది మన కొంచెం దాని కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఇంత అల్లం వేసుకోవాలి. మళ్ళీ ఈ అల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ గురించి ఇంకో సీక్రెట్ చెప్పబోతున్నా. ఈ సీక్రెట్ మీకు తెలిస్తే కన్నా మీకు ఏంటంటే 24 hours ఇవాళ మనం మధ్యాహ్నం కర్రీ చేసుకుంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. అదేంటో మనకి ఎండింగ్లో చెప్తాను ఆ సీక్రెట్. సో ఎండింగ్ వరకు మేము వీడియో తర్వాత ఈ కర్రీ గురించి ఇంకో సీక్రెట్ చెప్పబోతున్నా. ఈ సీక్రెట్ మీకు తెలిస్తే కన్నా మీకు ఏంటంటే 24 hours ఇవాళ మనం మధ్యాహ్నం కర్రీ చేసుకుంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. అదేంటో మనకి ఎండింగ్లో చెప్తాను ఆ సీక్రెట్. సో ఎండింగ్ వరకు మేము వీడియో చూద్దాం. అల్లాన్ని కొంచెం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఇట్లా ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఇట్లా వేసుకొని పక్కన పెట్టి నిజంగా కలపాలి. ఎందుకంటే ఒకటే దగ్గర అంత అంటుకుంటుంది కర్రీ. ఇట్లా కలపాలి. ఈ మాదిరి వచ్చినాక మనం ఇప్పుడు చికెన్ని దాంట్లో వేయాలి. చికెన్ ఎట్లా వేయాలంటే కొంచెం ఇవన్నీ కలుపుకొని ఈ విధంగా అయిన తర్వాత చికెన్ పెడతాను. చికెన్ని మనము కొంచెం ఇట్లా చేత్తో ముట్టకుండా నీట్గా వేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇట్లా వేసుకోవడం వల్ల చికెన్ కర్రీని కలిపేసుకొని ఒక 5 minutes అట్లా మూత పెట్టేయాలి. మూత పెట్టుకుంటే అంటే ఈ చికెన్ అనేది కొంచెం దానికి పట్టుకుంటా ఉంటుంది. ఆయిల్లో ఉడికించాలి. చికెన్ని ఉడికించినాక దాని తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి. కర్రీ మనం ఒకసారి చూసుకుంటే ఇట్లా అయిన తర్వాత ఒకసారి మనం మిడిల్లో కలుపుకోవాలి. చికెన్లో మన ఆయిల్లో చికెన్ కాసేపు ఉడికిన తర్వాత ఇలా కలుపుకుంటే మధ్యలో కలుపుకుంటే అప్పుడు పైన ఉన్న ముక్కలు ఉడుకుతాయి. టమాటాస్ యాడ్ చేసుకొని ఆ టమాటాలనే కారం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కారం ఉప్పు టమాటాలని మిక్స్ చేసుకొని అప్పుడు మనం డైరెక్ట్ వేసేస్తే బాగుంటుంది. మొత్తం కలిపెట్టుకునేటప్పుడు ఇంకా కారం ఉప్పు అవి కలిపినాం కదా. సో ఇప్పుడు టమాటాలో మనం మిక్సీ చేసుకున్నాం కారం ఉప్పు టమాటాస్. ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో వేసేసి మనం మిక్స్ చేయాలి. ఇట్లా ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు చిట్కా అయితే చెప్తాను కదా. మనకి వితౌట్ ఫ్రిడ్జ్ 2 days వరకు చికెన్ ఫ్రెష్గా ఉండే చిట్కా చెప్తున్నా. చికెన్లో లైట్గా చింతపండు యాడ్ చేస్తే మనకు 2 days వరకు చికెన్ ఎట్లయితే మనం ఇప్పుడు ఎట్లయితే అన్నామో అప్పుడు మన 2 days తర్వాత కూడా అట్నే ఉంటుంది. 2 days అయితే వితౌట్ ఫ్రిడ్జ్ బాగుంటుంది. సో ఒకసారి మనం డెడ్ ఎండ్లో వేయాలి. చికెన్కి అయిపోయింది మనం ఒకసారి చికెన్ మనం చూసుకుంటే ఈ కలర్ వచ్చిన తర్వాత జర పీస్లన్నీ ఉడికిన తర్వాత మనం కొంచెం యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు 2 days వరకు చికెన్ బందోబస్తు ఉంటుంది. అంటే ఫ్రెష్గా ఉంటుంది చికెన్. సో చికెన్ ఎండింగ్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకుంటే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇట్లా ఈ మాదిరి ఇట్లా ఇట్లా అల్లుకోవాలి. మంచిగా అలుకు తల్లినట్టు తల్లాలి కర్రీలా. అప్పుడు మనకి కర్రీ అనేది బాగుంటుంది. ఓకేనా రైట్. ఫైనల్గా మనం కర్రీ అయితే అయింది. ఒకసారి మనం కర్రీ చూసుకుందాం. కర్రీ ఫైనల్గా అయితే ఇగో ఇట్లా చూడడానికి చాలా అందంగా ఉంది. తిన్న తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తారు ఎట్లుందని. సో మొత్తానికైతే మన కర్రీకి పేరు పెట్టబోతాను చికెన్లో చింతకాయ. సో చికెన్లో చింతకాయ ఇప్పుడు చింతకాయ పెడితే చికెన్ కంప్లీట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడు కర్రీ చేసుకున్నా కూడా ఒక 2 days వరకు మనకు రావడానికి
చికెన్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే మనకు 2 days వరకు చికెన్ అనేది ఫ్రెష్గా అట్నే ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్. మళ్ళీ వచ్చే సమ్మర్ కదా, జర ఒక నైట్లో అనుకుంటే పొద్దుగాలి కానీ ఖరాబ్ అవుతుంది. అదే మనం చికెన్లో జర చింతపండు వేసుకొని చేసుకున్నాం అనుకో, అది ఈజీగా మనకి బాసేపు వస్తుంది. అంటే 24 hours అయితే ఎటు పోదు. ఇంకా కావాల్సి ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.